హాయ్ గైస్! ఈ వీడియోలో అయితే జావాస్క్రిప్ట్ స్ట్రింగ్ మెథడ్స్ అయితే చూద్దాం. గైస్ స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఏం లేదు. మనకి స్ట్రింగ్ అయితే ఉంటుంది కదా! దాన్ని ఎన్ని విధాలుగా మనం చేంజ్ చేయొచ్చు అని అంటే దాని యొక్క మెథడ్స్ ఏమేమి ఉంటాయి? ఎలా చేంజ్ చేయొచ్చు అని చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి లెంత్ అనమాట. చూద్దాం. ఎలా అంటే సపోజ్ నేను ఒక స్ట్రింగ్ అయితే తీసుకుంటా. లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సమ్ డానియల్ అని తీసుకుంటా. డానియల్. ఓకే. ఇప్పుడు దీన్ని లెంత్ అయితే మనం చూద్దాం. కన్సోల్ డాట్‌లో నేమ్ డాట్ లెంత్. సో, సింపుల్ అంతే. ఇక్కడ ఏమొస్తుందంటే నేమ్ యొక్క లెంత్ అనేది మనకొస్తుంది. ఎన్ని లెటర్స్ ఉన్నాయని. ఇక్కడ చూడండి ఎన్ని లెటర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6. 6 అయితే ఉన్నాయి. చూద్దాం ఇప్పుడు అవుట్‌పుట్ ఏమొస్తుందో. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తున్నా. సో, చూడండి 6 అయితే వచ్చినాయి. సో, అలా అనమాట. మీకు కనపడుతుందా? సో, 6 అయితే వచ్చినాయి. సో, నెక్స్ట్ మెథడ్ ఏమో చూద్దాం. సో, నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టు లోయర్ కేస్ అని ఉంటుంది. అంటే అదెలా అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్‌ని అన్ని లెటర్స్‌ని లోయర్ కేస్‌లో చేస్తుందనమాట. లోయర్ కేస్‌లో వచ్చేలా చేస్తుంది. టు లోయర్ కేస్ మెథడ్. ఇది కూడా సేమ్ నేను ఒక సమ్ టెక్స్ట్ అయితే తీసుకుంటా. తీసుకొని మనం ఎంటర్ చేస్తాం. నేనేం ఎంటర్ చేస్తా క్యాపిటల్ లెటర్‌లో హలో టాలెంట్స్ 9. ఓకే. ఇప్పుడు ఈ హలోని హెచ్ అని ఉంది కదా! దీన్ని తర్వాత టీని ఇవి 2 క్యాపిటల్ ఉన్నాయి కదా! ఇవి స్మాల్ లెటర్స్ చేస్తాను. సో, మనకి చూడండి 2 అని కొట్టగానే మనకు సజెషన్‌లో ఆల్రెడీ వచ్చినాయి మెథడ్. స్ట్రింగ్ మెథడ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను కంట్రోల్ చేస్తాను దీన్ని. సేవ్ చేస్తున్నా. సో, చూడండి హెచ్ అనేది, టీ అనేది అంటే స్మాల్ లెటర్స్ అయిపోయాయి. సో, అలా అనమాట. సో, ఇది కూడా ఒక మెథడ్. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి టు అప్పర్ కేస్. సో, దీనికి కూడా సేమ్ అదే తీసుకుంటా. జస్ట్ కాపీ పేస్ట్ చేస్తాం టెక్స్ట్ అని. కాపీ పేస్ట్. సో, టెక్స్ట్ కూడా సేమ్ తీసుకుంటున్నా. ఇంకా ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా తీసుకుందాం. ఇక్కడ టెక్స్ట్ 1 అని తీసుకుందాం. ఆల్రెడీ టెక్స్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రాగా తెలుగు అని ఇద్దాం. లోయర్ కదా! అప్పర్ తీసుకుందాం. ఓకే. టెక్స్ట్ టు అప్పర్ కేస్ కదా! ఇక్కడ మారుద్దాం మెథడ్‌ని. ఇప్పుడు కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ అప్పర్ కేస్. చూడండి. చూడండి అన్నీ ఏమైనాయి మనకి హలో టాలెంట్స్ 9 అని అప్పర్ కేస్‌లో వచ్చేసాయి. ఇక్కడ నేను టెక్స్ట్ ఇలా టెక్స్ట్ 1 అని ఇచ్చా. అందుకని మనకి తెలుగు అనేది రాలే అక్కడ.
సేవ్ చేస్తున్నాం మళ్ళీ. సో చూడండి హలో టాలెంట్స్ అని తెలుగు అన్ని అప్పర్ కేస్‌లో వచ్చేసాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ ఆఫ్. ఈ ఇండెక్స్ ఆఫ్ ఏం చేస్తుందంటే మనకి ఒక సెంటెన్స్ ఉందనుకో, ఆ సెంటెన్స్‌లో ఆ వర్డ్ సమ్ సెంటెన్స్‌లో వర్డ్స్ ఉంటాయి కదా! మనకి ఏ వర్డ్ ఎక్కడుందో ఆ ఇండెక్స్ అనేది చెప్తుందనమాట. సో చూడండి. సమ్ మెసేజ్ అని ఒకటి తీసుకుంటా. వేరియబుల్ తీసుకొని హలో ఫ్రెండ్స్. సమ్ సారీ. హలో ఫ్రెండ్స్. హౌ ఆర్ యూ అని ఇస్తాం. సో ఇప్పుడు నాకొచ్చేసి ఆహ్, ఈ ఫ్రెండ్స్ అనే వర్డ్ ఏ ఇండెక్స్ పొజిషన్‌లో ఉందని కావాలి. అది నా రిక్వైర్మెంట్ అనుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తా ఏ పొజిషన్‌లో ఉంది కదా! పొజిషన్ అని ఇంకోటి తీసుకుంటా. పొజిషన్ అని ఇంకో వేరియబుల్ తీసుకొని ఇప్పుడు ఏం చేస్తా మెసేజ్ డాట్ ఇండెక్స్ ఆఫ్ ఏది కావాలి మనకు వర్డ్ ఫ్రెండ్స్ అనేది కదా! ఫ్రెండ్స్ అనేది ఇస్తాం. కన్సోల్ చేస్తాం. ఇండెక్స్ పొజిషన్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. కన్సోల్ డాట్ లాగ్ పొజిషన్. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా చూద్దాం బ్రౌజర్‌లో. ఇండెక్స్ పొజిషన్ ఏంది 6 ఉంది. చూద్దాం 6 ఎక్కడుందో. సో ఇక్కడ ఫ్రెండ్స్ కదా! చూడండి 1, 2, 3, 4, 5, 6 ఈ స్పేస్ కూడా కన్సిడర్ చేస్తుంది. సో మనం 0 నుంచి రావాలి. 0, 1, 2, 3, 4, 5, 6 సో అలా అనమాట. సో పొజిషన్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి మనకి ఇండెక్స్ ఆఫ్ అయిపోయింది. తర్వాత సబ్‌స్ట్రింగ్. ఈ సబ్‌స్ట్రింగ్ ఎలా అంటే మనకి సేమ్ ఇదే అనుకుందాం. నేను ఈ మెసేజ్‌నే తీసుకుంటా మళ్ళీ. ఈ మెసేజ్‌నే తీసుకుంటా. ఇక్కడ మళ్ళీ ఆహ్, ఇక్కడ పేస్ట్ చేస్తాం. మెథడ్ వచ్చేసి సబ్‌స్ట్రింగ్ మెథడ్. ఇది ఎలా అంటే మెసేజ్ 1 అని పెడతా. ఆల్రెడీ మెసేజ్ అని మనం తీసుకున్నాం కదా! ఒక వేరియబుల్. ఇది ఎలా అంటే మనం సబ్‌స్ట్రింగ్‌లో ఎక్కడి నుంచి అయితే ఇండెక్స్ పొజిషన్ నాకు సపోజ్ హలో అని ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కావాలి ఈ వర్డ్ ఒకటే కావాలి. సో దానొక్కటే మనకి రిజల్ట్‌గా ఇస్తుందన్నమాట. ఇప్పుడు చూద్దాం అది కూడా. గెట్ ఆహ్, సబ్ సబ్ వాల్యూ అని ఇస్తాం. మెసేజ్ 1 డాట్ మనకి వచ్చేసింది చూడండి మెథడ్. ఈ సబ్‌స్ట్రింగ్‌లో ఏమి ఇస్తా నాకు ఇక్కడ నుంచి ఎక్కడి వరకు కావాలో అది ఇస్తా. ఇక్కడ చూడండి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఆహ్, మళ్ళీ ఫ్రెండ్స్ అనేదే కావాలనుకుందాం. చూడండి 1, 2, 3, 4, 5 సో 5 తర్వాత ఇక్కడ ఇద్దాం 5 ఇద్దాం. 5 నుంచి కావాలి. 5 ఇద్దాము. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 7, 8, 9, 10, 11, 12, 13 వరకు అనుకుందాం. చూద్దాం. నేను లోపలికి ఇవ్వాలి ఇది. సేవ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేస్తున్నా. సబ్ వాల్యూ చూద్దాం మనకి రిజల్ట్ ఏమొచ్చింది. సో చూడండి ఫ్రెండ్స్ అనైతే వచ్చింది. అర్థమైతుందా మీకు? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మనం సబ్‌స్ట్రింగ్‌లో వేయొచ్చు. ఆ స్ట్రింగ్ అనేది మనకొస్తుందనమాట. సో ఇలా. నెక్స్ట్ మెథడ్ ఏందుంది? స్ప్లిట్. స్ప్లిట్ చూద్దాం. స్ప్లిట్ మెథడ్. ఈ స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ వర్డ్స్ అన్నిటిని స్ప్లిట్ చేస్తుందనమాట.
మళ్ళీ మెసేజ్ 2 అని తీసుకుందాం. ఇదే తీసుకుందాం. హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని ఉంది కదా! దీన్నంతా ఇప్పుడు నాకి ఏం కావాలంటే ఈ వర్డ్ అంతా ఉంది కదా! నాకీ ఎక్కడైతే స్పేసెస్ ఉన్నాయో, స్పేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడుంది, 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 ఇక్కడుంది. ఇక్కడంతా ఉంది కదా! ఆ స్పేసెస్ ఈ వర్డ్ ఉంది. ఈ తర్వాత స్పేస్ ఉంది. సో, ఇదంతా ఒక ఒక వాల్యూలాగా కావాలి స్ట్రింగ్‌లో. మళ్ళీ ఇదొకటుంది. స్ప్లిట్ మెథడ్. ఈ వర్డ్ ఉంది. ఈ వర్డ్ నాకు సెపరేట్ కావాలి. ఇది సెపరేట్ కావాలి. ఇది సెపరేట్ కావాలి. ఇది సెపరేట్ కావాలి. అది ఎలానో చూద్దాం. లెట్ సెపరేట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. మెసేజ్2 డాట్ స్ప్లిట్‌లో మనము దేన్ని బేస్ చేసుకొని స్ప్లిట్ చేయాలి అని. ఇప్పుడు నాకు ఈ స్పేసెస్ బేస్ చేసుకొని నా వర్డ్స్ అన్ని డివైడ్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ స్పేస్ ఇయ్యాల. స్ట్రింగ్‌లో స్పేస్ ఇయ్యాల. కన్సోల్ చేద్దాం. కన్సోల్ డాట్ లాగ్ సెపరేట్. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో చూద్దాం. సో, చూడండి నాకి వర్డ్స్ అన్నీ డివైడ్ అయిపోయినాయి కదా! హలో, ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ చూడండి. సో, ఇలా అనమాట. నేను స్పేస్ బేస్ చేసుకొని డివైడ్ చేశాను. ఇప్పుడు చూడండి స్పేస్ కాకోకుండా నేనేం చేస్తానంటే లెటర్ బేస్ చేసుకొని డివైడ్ చేస్తా. స్పేస్ కాకుండా లెటర్. లెటర్ ఏ ఏ ఏ లెటర్ బేస్ చేసుకొని డివైడ్ చేద్దాం? ఏని బేస్ చేసుకొని డివైడ్ చేద్దామా? లేకపోతే ఈని బేస్ చేసుకొని డివైడ్ చేద్దాం. సో, ఇక్కడ ఈ ఇచ్చామనుకో, ఆ ఈ అనేటివన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. అంటే ఆ వర్డ్స్ పక్కన పక్కన ఉన్నటి ఒక్కటి మనకు విజిబుల్ అయితాయి. డివైడ్ అయ్యి వస్తాయన్నమాట. సేవ్ చేస్తున్నా. చూడండి. సో, చూడండి. సో, ఇలా అనమాట. మనం ఈ బేస్ చేసుకున్నాం కాబట్టి అన్నీ ఈ అయితే ఎక్కడుందో అక్కడంతా సెపరేట్ అయిపోతాయండి. ఈ వచ్చిందనుకో అదంతా సెపరేట్ అయిపోతుంది. సో, అలా అనమాట. సో, స్పేస్ ఇద్దాం. మనకి వర్డ్ అనేది నీట్‌గా కనపడుతుంది. అంటే మీకు మెథడ్ అయితే అర్థమైంది కదా! అలా అనమాట. స్ప్లిట్, స్ప్లిట్ తర్వాత రీప్లేస్ మెథడ్ చూద్దాం. ఈ రీప్లేస్ మెథడ్ ఎలా అంటే సేమ్ అదే తీసుకుందాం మళ్ళీ. మెసేజ్4 తీసుకుందాం ఈసారి వేరియబుల్ నేమ్ ఇది. హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని ఉంది కదా! ఇది ఇది ఎలా అంటే నాకి ఈ ఫ్రెండ్స్ ప్లేస్‌లో నాకు వేరే వర్డ్ రావాలా. రీప్లేస్ కావాలి వేరే వర్డ్. సో, అలా అనమాట. ఇప్పుడు చూద్దామండి. న్యూ వర్డ్ అని ఇద్దాం. న్యూ వర్డ్ ఈక్వల్ టు మెసేజ్4 డాట్ రీప్లేస్. రీప్లేస్‌లో నువ్వు దేన్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నావు? ఫ్రెండ్స్ అనేదాన్ని. ఫ్రెండ్స్ అనే వర్డ్‌ని రీప్లేస్ చేద్దాం అనుకున్నావు. ఫ్రెండ్స్ అనే ప్లేస్‌లో నీకేం రావాలి? నెక్స్ట్ కామా ఇచ్చేసి ఇక్కడ లోపల ఇవ్వాలి కామా. ఇది పారాంథసిస్‌లోనే. కామా ఇచ్చేసి నెక్స్ట్ ఏం రావాలి ఫ్రెండ్స్ ప్లేస్‌లో? నాకు సమ్ టెండూల్కర్ అని రావాలి. చూద్దాం ఇప్పుడు. కన్సోల్ డాట్ లాగ్‌లో న్యూ వర్డ్. సేవ్ చేస్తున్నా. బ్రౌజర్‌లో చూద్దాం. సో, చూడండి. హలో టెండూల్కర్ హౌ ఆర్ యూ? మనకి వర్డ్ ఏముంది ముందు ఏముంది అక్కడ? హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ ఉంది. హౌ ఆర్ యూ అని ఉందా. ఇప్పుడు చూడండి హలో టెండూల్కర్ హౌ ఆర్ యూ? సో, అలా అనమాట. సో, నెక్స్ట్ ఏందంటే ట్రిమ్. ఈ ట్రిమ్ ఎలా వర్క్ చేస్తుందంటే చూద్దాం. ట్రిమ్ మెథడ్. ట్రిమ్ మెథడ్. ట్రిమ్ మెథడ్ ఎలా అంటే నేను వేర్ వర్డ్ అని ఒకటి తీసుకుంటా. వర్డ్‌లో ఏం పెడతాను? స్పేస్ ఇస్తా. స్పేస్. స్పేస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాను? హలో ఇండియా అని ఇస్తా. మళ్ళీ ఎక్స్‌ట్రా స్పేస్ మనకు తెలియదు ఎన్ని స్పేస్ ఉన్నాయో అన్ని ఇస్తా. ఇన్ని స్పేసెస్ ఇచ్చేసాను. సో, నాకిప్పుడు ఏమైంది ఈ వర్డ్ చూడండి ఇంత పెద్దగుంది. అంత స్పేస్ అనేది ఎక్స్‌ట్రా ఉంది. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే దీన్నంతా ట్రిమ్ చేస్తా. ట్రిమ్ మెథడ్ ఏం చేస్తుందంటే ఈ స్పేసెస్ అన్ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి. మెథడ్ అని ఒక తీసుకుంటా.
మెథడ్ ఒకటి తీసుకొని ఏం చేస్తానంటే వర్డ్ డాట్ ట్రిమ్ అని ఇస్తాం. ఇప్పుడు కన్సోల్ చేస్తాం. కన్సోల్ డాట్ లాగ్ ట్రిమ్ మెథడ్. సో సేవ్ చేస్తాం. రిఫ్రెష్ చేస్తున్నాం. సో చూడండి నాకు ఈ వర్డ్ అనేది అంతా స్పేస్ అన్ని కట్ చేసి వర్డ్ ఒకటే ప్రింట్ చేసింది. సో అలా అనమాట, ఇది అలా వర్క్ అవుతుంది ట్రిమ్ మెథడ్. నెక్స్ట్ ఏముంది, సో కంకాటినేషన్ అని ఉంది, అది చూద్దాం. కంకాటినేషన్ ఎలా అంటే మనకు తెలిసినదే కదా, 2 వర్డ్స్ని కన్కాట్ చేస్తుంది. సో కన్కాట్ మెథడ్. నాకేముంది, సేమ్ అదే తీసుకుంటే కంట్రోల్ని చేసి 5 తీసుకుందాం. హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని ఉంది కదా, దీన్ని కన్కాట్ చేద్దాం. సో డాట్ లాగ్ మెసేజ్ డాట్ కన్కాట్లో మనం ఏమిద్దామంటే ఏమి అటాచ్ చేయాలనుకుంటున్నామో అది. హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అని ఉంది కదా, హౌ ఆర్ యూ తర్వాత వేర్ ఆర్ యూ ఇద్దాం. హౌ ఆర్ యూ అండ్ వేర్ ఆర్ యూ అని ఇద్దాం. సో సేవ్ చేస్తున్నాం. రోజుల్లో చూద్దాం. చూడండి, హలో ఫ్రెండ్స్ హౌ ఆర్ యూ అండ్ వేర్ ఆర్ యూ. సో ఇలా అనమాట కన్కాట్ చేసేది. సో ఇవే అనమాట మెథడ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఆబ్జెక్ట్ మెథడ్స్ ఏమున్నాయి, అరే మెథడ్స్ ఏమున్నాయి అన్నీ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.